Hori, Hori, Gurur Brahma Gurur Vishnu Gururdevo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Sektehi Pautramakalmasham Parasaratmajam Vande Sukatatam Taponithim Varadharam Vishnu Sasivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarvavighnopashantaye Agaja Anana Padmartam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kuru me Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vidyarambham Karishyami Siddhirbhavatu me sada Om Bhurbhuvah Swaha Om Tatsavitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yana Prachodayat कार्यक्रम
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 122వ పాఠము 3/4/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో పహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the sacred doctrine is a జ్ఞాన యోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి, అంటే తన చివరి మాటలు అంటే జీవితం మొత్తం, ఆ జీవిత అనుభవం మొత్తం యొక్క సారం ఆ మాటగా వచ్చింది మనకి. స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞాన యోగి. అంటే భీష్ముడు తన జీవిత సారం మొత్తాన్ని విష్ణు సహస్రనామంగా తన చివరి అంపశయ మీద ఉండగా చివరి రోజుల్లో చెప్పబడ్డ విషయం ఏదైనా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. జీవిత సారం దాంట్లో ఉంటుంది. మనమందరము జ్ఞాన యోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. అంటే ఈ స్వస్థితి యందు అనేదైతే అన్నాము, అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్
ఈ 3 విభాగాలు, కాలం యొక్క 3 విభాగాలు కనుమరుగైపోతాయి, కలిసిపోతాయి. మొత్తం కాలము ఉంటుందంటే ఆ కాలాతీతముగా ఆ కాలానికి ఆధారంగా ఎవరు నిలబడ్డాడు, ఆయన యందు మనం ఉంటాం. అందుకని ఆ 3 ఉండవు అని చెప్పేది. అయితే 3 ఉండవు అంటే స్థూలంగా ఈ స్థితి భేదం చేత ఇవి ఉంటాయి. కానీ ఈ 3టిని కూడా మనము ఆ ఎరుకతో ఒకటిగా చూస్తూ మన జీవనాన్ని గడుపుతూ ఉండాలి. ఎట్లాగా గడపగలుగుతాం? సమస్త ముందు ఒక్కటిని దర్శించడం. పాస్ట్ ఆయన, ప్రజెంట్ ఆయన, ఫ్యూచర్ ఆయన. మొత్తంలో ఉన్నది ఒకడే. ఒకడే అయినప్పుడు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం ఒకటిగా అయిపోతుంది. అయితే ఈ స్థితి భేదంతో మనం ఈ లౌకిక వ్యవహారాల్లో ఆ 3 కాలాలకి సంబంధించిన విషయంగానే మన జీవితాన్ని నడుపుతూ ఉంటాం. కానీ ఈ ఎరుకతో ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న, అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆయన బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. దీని యొక్క అంతరార్థం కూడా అదే. ఒక్కటిగా అయిపోయాం. ఇంతమంది లేదు, ఇంతమందిగా ఉన్నట్టు భాషిస్తున్నప్పటికీ ఇంతమంది కలిసి ఒకటితో అనుసంధానమై ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు అన్న భావన. మనం స్టాంజా 1లో ఉన్నాం. 6 శ్లోకాలు ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం. 7వ శ్లోకంలోకి వెళ్ళబోతున్నాం. ఏడవ శ్లోకం 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం ఈరోజు చూద్దాం. The causes of existence had been done away with. ఎన్ని నిలుపుదల చేయబడింది అన్నాం. కొంతముందుది ఏమనుకున్నాం మనం? మొత్తం వాటి కార్యకలాపములు నిలుపుదల చేయబడి స్తంభింపబడినవి అన్నాం. పరనిర్వాణ స్థితిలో ఉండిపోయినవి అన్నాము. ఇదంతా ఉచ్ఛ్వాసం ద్వారాలోనికి పేల్చబడి ప్రళయ స్థితిలోనికి వెళ్ళిన విశ్వము మహానిశ్వాసము ద్వారా తిరిగి విశ్వసుల్టి వ్యక్తము కావలసి ఉన్నది. అయినప్పటికీ ఇంకా నిశ్వసింపబడలేదు. సమస్తము శూన్యముగా శూన్య స్థితిలో ఉన్నది. ఎందులో అలాగా ఉన్నది? అంతకుముందు కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నాయి.
అంటే వాటికేంటి కారణం. కారణం ఉండడం వల్ల కార్యము రావడం జరుగుతుంది. కారణము కార్యాన్ని సృష్టిస్తుంది. కార్యము మరలా తన నుండి తను కారణంగా మారి ఇంకొక కార్యాన్ని సృష్టిస్తుంది. అట్లా గొలుసు కట్టుగా వరుసగా ఎక్కడా ఆగటానికి లేదు. అట్లా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రళయ స్థితికి అనేటప్పటికల్లా ఈ కారణాన్ని ముందు ఆపడం జరిగింది. ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్ని ఇలాగ ఉన్నాయి అంటే, ఇలాగా జరుగుతూ ఉంది అంటే, ఈ పరిణామం ఇలాగా జరుగుతుంది. బ్రహ్మాండ పరిణామము, అలాగే మానవ పరిణామము, ఎన్ని రకాలుగా ఈ విశ్వ సృష్టి అంతా రకరకాలుగా అంతా జరుగుతూ ఉంది అంటే దానికి ఏమిటి కారణం ఉండడం వల్ల ఈ కార్యము అనే విశ్వము లాగా వ్యక్తమవుతుంది. మరి కారణం లేకపోతే కార్యం లేదు. అందువల్ల ఇక్కడ ఏమైంది? కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. కారణం కూడా ఆగిపోయింది. ఎట్లాగైతే ఇవన్నీ ఒక్కడొకటి ఒకదాంట్లోకి ఒకటి కలిసిపోతూ మొత్తం ఒక్కటిగా అయిపోతూ ఎలాగున్నాయి, కారణం కూడా ప్రస్తుత ఉనికికి ఆధారమైన కారణాలు కూడా తొలగించబడగా కారణం తొలగించబడితే కారణం ఆగిపోయిందా? కార్యం లేదు. ప్రళయ స్థితిలోకి ఉండాలి అంటే కారణం లేకుండా ఉండాలి అన్నట్టు. అయితే ఈ ప్రళయ స్థితికి మళ్ళీ ఏదో ఒకటి ఒక స్థితి ఉంది అంటే దానికి కారణం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఉంది అంటే మనకి తెలిసినట్టుగా ఉంది అనే పద్ధతిలోకి వచ్చేసింది. అప్పుడు అదేమవుతుంది? కార్యం అయిపోతుంది. ఇక్కడ ఇట్లా చెప్తున్నప్పటికీ ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్, అంటే వ్యక్త సృష్టికి కావలసిన కారణాలనే ఆపారు అన్నట్టుగా ఉంది. ప్రళయ స్థితికి సంబంధించిన కారణం మాత్రం అలాగే ఉంది. ప్రళయ స్థితిది కూడా కారణము ఆపేసేస్తే అంటే ఆయన సంకల్పమే ఆగిపోతాయి. ఇక మొత్తానికి కారణం ఏంటి? ఆ మహాసంకల్పం. ఆ మహాసంకల్పం దేని ద్వారా పనిచేస్తుంది? మహానిశ్వాసం ద్వారా, ద గ్రేట్ బ్రెత్, మహాశ్వాస ద్వారా, మహాదివ్య శ్వాస ద్వారా ఇదంతా జరుగుతుంది. ప్రేరణ కలుగజేస్తుంది. అది కారణం అవుతుంది. సంకల్పము కారణం అవుతుంది. అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి కాజెస్ ఏంటి? వ్యక్త సృష్టికి సంబంధించిన కారణాలు మొత్తం, సృష్టి స్థితికి సంబంధించినటువంటి కారణాలు మొత్తం హ్యాడ్ బీన్ డన్ అవే విత్, తొలగించబడగా. అది మొదటి భాగం. రెండవ భాగం. మొదటి భాగానికి సంబంధించి మనం కామెంటరీ అట్లాగా ఒక వాక్యంతో చెప్పారు, బాగానే ఉంది. కానీ కారణాలు ఎలాగ తొలగించబడ్డాయి? కారణాలు తనంతటికి తనే తొలగించబడ్డాయా? ఆ కారణాలు దేనికి సంబంధించిన కారణాలు? అవి ఏం కార్యాన్ని అది చేస్తూ ఉన్నాయి? ఆ కార్యము లేకుండా ఉండడం కోసము ఈ కారణాన్ని ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ కారణము కార్యము లేకపోతే, ఈ కారణము కార్యం ఉంటే ఏమవుతుంది? సృష్టి స్థితి వస్తుంది, పగలవుతుంది, పనికి సంబంధించి అవుతుంది. మరి ఇది దానికి సంబంధించిన
కాలం పూర్తయింది, అది పగలు పూర్తయింది, పని పూర్తయింది, సృష్టి స్థితి పూర్తయిపోయింది. ఇక దాని తరువాత స్థితి ప్రళయ స్థితి, విశ్రాంతి స్థితి. పని విశ్రాంతి ఇది కదా, ఈ రెండిటితో అలా సాగుతూ ఉంది. ఈ విశ్రాంతి స్థితిలోకి వెళ్ళాలి అంటే ఈ పని స్థితికి సంబంధించిన కారణాలు అలాగా తొలగింపబడాలి, ఆ కారణాలు అలాగే నిలుపుదల చేయబడాలి. ఆ కారణాలు నిలుపుదల చేయబడితే కార్యాలు లేవు కాబట్టి సృష్టి స్థితి ఉండదు, పగలు ఉండదు, పని ఉండదు, విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. సమస్తం ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఏదో ఒక స్థితి ఉండాలి అక్కడ, ఖాళీగా అన్నట్టుగా కాకుండా. అంటే సృష్టి స్థితి లేకపోతే ప్రళయ స్థితి. ఈ రెండింటికి సంబంధించినటువంటిది అసలైనది ఏదైతే ఉందో సుప్రీం రియాలిటీ అంటాం దాన్ని. ఆ పరబ్రహ్మము ఉన్న స్థితి, పరమాత్మ స్థితి, పరమార్థము, ఆ స్థితి అది ఎల్లప్పుడూ ఉండేది. అది దాంట్లో ఇది కొద్దిసేపు ఇలాగా, కొద్దిసేపు అట్లాగా జరుగుతూ ఉంటుంది. కొద్దిసేపు వ్యక్తం అవుతుంది, కొద్దిసేపు అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు సృష్టి స్థితి, కొద్దిసేపు ప్రళయ స్థితి. దీనికి సంబంధించి కామెంటరీలో ఏం చెప్పారో చూద్దాం. The causes of existence mean, దీని అర్థం ఏంటి అంటే ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నాం. ఎగ్జిస్టెన్స్ అంటే మామూలుగా మనం ఆ పదాల యొక్క అర్థం ఏంటి, బాహ్యార్థం. ప్రతి పదం కూడా రెండు అర్థాలుగా ఉంటాయి మనకి. బాహ్యంగా మనము ఫార్మ్ సైడ్ అంటే రూపానికి, ఆకారానికి సంబంధించి, మన పంచేంద్రియాలకి అందటానికి సంబంధించి ఒక అర్థం ఉంటుంది. ఈ రూపానికి ఆధారమైనటువంటి ఆ స్పిరిట్ సైడ్ ఏదైతే ఉందో, ఆత్మకి సంబంధించి అంటే ఆ జీవము, చైతన్యము, దానికి సంబంధించి ఒక అర్థం. ఇట్లా రెండు అర్థాలుగా ఉంటుంది ప్రతి పదము. ఎందుకంటే రెండిటితో కూడుకుని ఉంది. దేన్ని తీసుకున్నా మనం ఫామ్ అండ్ లైఫ్ రెండిటితో కూడుకుని ఉంటుంది. ఫామ్ ఒక్కటే ఉండదు, లైఫ్ లేకుండా ఫామ్ ఉండదు, ఫామ్ లేకుండా లైఫ్ ఉండదు. ఇదంతా ఎందుకని వస్తుందంటే మనకి తెలియబడటం. తెలియబడుతుంది అంటే రెండుగా కూడి ఉంటుంది. అది తెలియబడటం లేదు, దానికి అదే ఉన్నది అంటే మొత్తం కలిసిపోయి ఉన్నది. ఈ రూపానికి సంబంధించిన విషయము దాంట్లోనే ఉంది, ఈ జీవానికి సంబంధించిన విషయము దాంట్లోనే ఉంది. రూపము జీవము కలిసిపోయింది, ఇంకా విడిగా విడిగా లేదు, మొత్తం ఒక ముద్దగా అన్నట్టుగా ఉంది. అంటే ఈ వ్యక్తమైన సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాలు ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ పరమాత్మలో ఉన్నాయి. ఆ వన్ ఎగ్జిస్టెన్స్, వన్ బీయింగ్ ఏదైతే ఉందో, ఒకటి అని ఏదైతే మనం అనుకుంటున్నామో సుప్రీం రియాలిటీ, వాటిలోనే దాగి ఉన్నాయి ఇవన్నీ. వాటిలో లేకుండా ఇవన్నీ ఇలా వ్యక్తం అవడానికి అవకాశం లేదు. చోటులో ఈ సమస్తం ఉండబట్టి చోటులో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. చోటులో లేకుండా మన స్టోర్ రూమ్ లో, వంటగదిలో సామాన్లు లేకుండా మనం కూరలు ఎలా తయారు చేసుకుంటాం, వంటలు ఎలా తయారు చేసుకుంటాం. మనం వంటలు చేసుకుంటున్నామంటే వాటికి సంబంధించిన సమస్య విషయాలు అక్కడ ఉన్నాయి లోపల ఆ గదిలో. ఇందువల్ల ఇవన్నీ తయారై బయటకు వస్తున్నాయి. అట్లాగే ఈ విశ్వము
లాగా వ్యక్త సృష్టిలోకి సృష్టి స్థితిలోకి వస్తుంది అంటే అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తుంది అంటే దానికి సంబంధించినంత ఆయనలో ఉంది కాబట్టి ఈ ధర్మాలు ఆ ధర్మాలు ఆధారంగా డివైన్ ప్లాన్ దివ్య ప్రణాళిక ఆ దివ్య ప్రణాళిక ఆధారంగా డాక్టరిన్స్ వ్యక్త సృష్టిలో పనిచేయటానికి సంబంధించినటువంటి సూత్రము లేకపోతే సిద్ధాంతము ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ ఇది చెప్పుకుంటున్నామంటే అది ఆయనలో ఉంది అక్కడ అది ఇప్పుడు వ్యక్తమైంది అంతే. అందువల్ల వీటి నిండా ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. అందుకు ఆయనే మొత్తంగా నిండు ఉన్నాడు అన్న భావన కలిగినప్పుడు మనము ఇక పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎగిరిపోతుంది. ఇట్లాగా వేరు భావన అనేకత్వ భావంలో ఉంటే మనకి ఈ మూడు మనకి తప్పనిసరిగా ఉంటాయి. స్థితి భేదమే వీటిని ఇలాగ మనకి ఇవన్నీ ఇలాగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి దాన్ని మనం అనుభూతి చెందుతూ ఈ సమస్తము ఒకటితో నిండి ఉన్నది అన్న భావంతో వీటన్నిటిని మనము గమనిస్తూ వీటిల్లో మనం వీటికి సంబంధించిన మన వంతు కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మనం ముందుకు వెళ్తాం. ఇట్లాగా ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఇప్పుడు మామూలు అర్థం ఏంటి చెప్పుకుంటాము? ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే మనకి ఈ దృగ్గోచరం అవుతున్నటువంటి ప్రపంచం, ఈ స్థూల జగత్తు అంటే మనకి తెలియబడేది. ఒకవేళ భౌతికంగా కనబడకపోయినా ఊహగా మానసికంగా మనకి భావన చేయటానికి మిగతా లోకాలు ఇలాగున్నాయని మనం ఊహిస్తున్నాము. అవి అయినా అది ఉన్నట్టుగా ఎగ్జిస్టెన్స్, అది మానసిక లోకంలో ఎగ్జిస్టెన్స్, అది అలాగనే ఉంది అక్కడ. కాబట్టి దాన్ని ఊహించగలుగుతున్నాం మనం. బుద్ధి లోకంలో దానికి సంబంధించిన విషయాలు అక్కడ ఊహిస్తున్నాం. ఇట్లా ఆత్మలోకం వరకు ఇవన్నీ మనము ఊహగా మనకి అక్కడ అవి సత్యముగానే ఉన్నాయి. అవి అక్కడ మనకి భూలోకంలో ఈ భౌతిక లోకంలో ఎలాగైతే ఇవి ఇంత యథార్థంగా మనకు కనిపిస్తున్నాయో ఆ లోకానికి సంబంధించి ఆ విషయాలు అంత యథార్థంగా అక్కడ ఉన్నాయి. ఇట్లా ఎక్కడికక్కడ ఇవన్నీ ఎక్కడ చూసుకున్నా కానీ దీన్ని ఏమంటాం? ఎగ్జిస్టెన్స్, ఉండుట. అది మామూలుగా మనం చెప్పుకునే అర్థం ఎగ్జిస్టెన్స్. ఉండుట, స్థితి, ఉనికి, మనుగడ గల జీవి అని అన్నట్టుగా మనం మామూలుగా అర్థం దీనికి. ఉనికి ఉన్నదాన్ని మనం ఎగ్జిస్టెన్స్ అంటాం. అయితే అది అక్కడ ఉంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన చేతిలో పుస్తకం ఉంది, ఇది ఎగ్జిస్టెన్స్, ఈ బుక్ ఎగ్జిస్టెన్స్. మనకి ఇలాగా ఉనికి, ఈ గ్రంథం యొక్క ఉనికి ఇలాగ మనకు కనిపిస్తుంది, మనకి తెలుస్తూ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఎట్లా వచ్చింది మరి? కాజెస్, కారణం. ఇది కార్యం. మనకి ఎగ్జిస్టెన్స్ అని ఏదైతే చెప్తున్నామో అదంతా ఏమవుతుంది? కార్యం అవుతుంది. దీనికి కారణం ఇంకోటి ఏదో ఉండాలి. ఆ కారణం వల్ల ఈ కార్యము ఇక్కడ రావటం జరిగింది. బట్ ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ mean not only the physical causes known to science. మనం పరిశోధన చేస్తున్నాం, మొదట్లో ఏం లేదు, ఆ సైన్స్ వేగవంతమయ్యే కొలది దీనికి ఇది కారణం అని మనము ఎఫెక్ట్స్ నుంచి ఆ ఎఫెక్ట్ రావడానికి గల కారణం ఏంటి అని ఒక అణువు దాకా మనం వెళ్ళాం. అణువులో ఉన్న అమరికని తెలుసుకున్నాం, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అన్నట్టుగా.
వాటిని ఇంకా లోపలికి వెళితే ఆ అణుశక్తిని బహిర్గతం ఎలాగ చేయాలో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఎట్లా తెలుసుకుంటున్నాం? ఇది కారణానికేసి వెళ్తూ ఉండడం వల్ల. ఇది ఇక్కడ ఉంది అంటే దీనికి కారణం ఏంటి అని కొంచెం ముందుకెళ్ళాం. అప్పుడు అది ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్‌గా ఏదో పరిశోధన చేసాం. పరిశోధన చేసి ఇది విషయం అండి. ఇది ఇలాగా ఇక్కడ ఉన్నది. దీని కారణం వల్ల ఇది ఇక్కడ ఉంది అని మనకు ఒక అవగాహనకు వచ్చాం. మరి ఆ కారణానికి కారణం ఏంటి అని మళ్ళీ పరిశోధన మొదలైంది. మళ్ళీ ఆలోచన మొదలైంది. అప్పుడు అదేమైంది, ఆ కారణము అలా ఎఫెక్ట్ అయిపోయి దానికి కారణం ఏంటనేది ఆలోచించడానికి మనకి దారి ఏర్పడి ఆ కారణం దగ్గరికి వెళ్ళాం. అట్లాగా ఎఫెక్ట్స్ కాజెస్ అలా అనంతంగా ఉన్నటువంటి ఆ గొలుసు కట్టులో ఒకదాని నుంచి ఒకదానికి నెమ్మదిగా వెళుతూ ఉన్నాం. అట్లాగా నాట్ ఓన్లీ ద ఫిజికల్ కాజెస్ నోన్ టు సైన్స్. ఇవన్నీ ఏంటి, మనకి పంచేంద్రియాలకు అందుతుంది. మనకు అందింది అంటే అదేంటి, పరిమితం అయిపోతుంది. స్థూల జగత్తుకి సంబంధంగా ఉంటుంది. మరి ఈ సృష్టి అంతా ఈ స్థూలానికి సంబంధించింది ఉందా? ఇది మొత్తంలో ఒక భాగం. ఇది ఒక వంతు, ఒక పాదము అని చెప్తాం. పురుష సూక్తంలో పాదోష్య విశ్వభూతాని, సమస్తాన్ని 4 భాగాలు ఒకటి అనుకుంటే, మనం సమస్తము ఒకటి అనుకుంటే దాంట్లో ఒక భాగం ఈ సమస్త విశ్వము భాగం మాత్రమే. త్రిపాదశ్యామృతం దివి, ఒక 3 భాగాలు ఉంది. మిగతా 3 భాగాలు ఉన్నాయి దివిలో, అమృతత్వ స్థితిలో దివిలో ఉన్నాయి. మార్పులకి గురి కాకుండా, నాశం అనేది లేకుండా. ఈ చిట్ట చివరిది మార్పులకి గురవుతూ, నాశము చెందుతూ, క్షయిస్తూ, కొద్దిసేపటి కనుమరుగవుతూ అట్లాగా ఉంది ఈ చిట్ట చివరికి. కాబట్టి ఈ చివరి భాగం ఏదైతే ఉందో దీన్ని మనం పట్టుకుని సైంటిస్ట్స్, ఈ సైన్స్ కి సంబంధించి, ఈ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన వాళ్ళు వాటి యొక్క కారణాలుగా ప్రతిదానికి ఒక కారణాన్ని వెతుకుతున్నారు. కారణం లేకుండా కార్యం ఉండదు అన్న పద్ధతికి, ఆ రీజనింగ్, ఆ తర్కబద్ధంగా ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఏదో కారణం ఉండాలి అని ఆ కారణం కేసి వెళుతూ ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ అది ఎఫెక్ట్ గా కనిపిస్తోంది. ఆ ఎఫెక్ట్ ని మళ్ళీ దానికి కారణం ఏంటని ముందుకు అడుగులు వేస్తూ చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా ఎక్కడ, ఈ ఒక భాగానికి సంబంధించి, అంటే పూర్తిగా స్థూలానికి సంబంధించిన దాంట్లోనే మనము తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అది మనం భౌతిక అర్థం ఏంటి, నాట్ ఓన్లీ ద ఫిజికల్ కాజెస్ నోన్ టు సైన్స్. ఇది ఇలాగా ఉంది అంటే కారణం ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఈ అధ్యయనం పెట్టుకున్నామంటే హఠాత్తుగా ఇలా మొదలైందా? లేదు. మనం పోయిన సంవత్సరం 24 ఏప్రిల్ నెల, ఇది ఈ ఏప్రిల్ నెల 2023 సంవత్సరం, ఆ రోజున అంతకుముందు అనుకున్నాం ఆ రోజు నుంచి ప్రారంభిద్దాం, ఇలాగా సీక్రెట్ డాక్టర్లోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు వరకు ఆ సీక్రెట్ డాక్టర్ అనే ఆ భవంతి, ఆ ప్యాలెస్, గొప్ప హర్మ్యం ఏదైతే ఉందో రాజప్రసాదం, దాని చుట్టూ తిరుగుతూ దానికి సంబంధించి అట్లాగుంది, ఇలాగుంది, లోపల అలాగుంది అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇక లోపలికి ప్రవేశిద్దాము అని అనుకుని దాంట్లో ఇవ్వబడ్డ 7 స్టాంజర్స్ వివరించుకుందాం ఒక సంకల్పం.
ఎట్లా వచ్చింది మరి మనకి భౌతికంగా మనం అనుకున్నాం ఇది అని అనిపిస్తుంది. అది కారణం. కారణం ఏంటి? మనం ఇలాగా అధ్యయనం చేసుకోవాలి, అది కాజ్. దాని యొక్క ఎఫెక్ట్ గా, దాని ఫలితంగా ఏమైంది? కార్యక్రమం మొదలైపోయి ఇలాగ చెప్పుకుంటున్నాం. వారానికి 3 రోజుల పాటు, 1 సంవత్సరం గడిచిపోయినప్పుడే 6 శ్లోకాలు, మొదటి స్టాంజలో 6 శ్లోకాలు వివరించుకోగలిగాం మనం. ఇలా సాగుతూ ఉంటుంది. కాజ్, ఎఫెక్ట్. ఇప్పుడు ఎఫెక్ట్ జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ నుంచి మనము ఇది ఎలాగా వచ్చింది అని అంటే కాజ్ దగ్గరికి వెళ్ళాము, సంకల్పము. మరి ఆ సంకల్పం మనకి ఎలాగ వచ్చింది? మనం ఏమన్నా ఆలోచించగలమా? ఆలోచన వచ్చిన తర్వాత కదా మనకి తెలిసేది. మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనకి ఏదైనా వస్తువు ఎప్పుడు తెలుస్తుంది? కనపడ్డప్పుడు తెలుస్తుంది. లేకపోతే మనసులో ఊహించినప్పుడు, అదే దాని యొక్క రూపం వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి. దాన్ని మనం ఊహించలేము కదా. నేను ఊహించానండి అని అంటానికి లేదు. అది వచ్చిన తర్వాత, ఎందుకంటే గమనించే వాళ్ళంగా ఉన్నాం మనం. గమనించే వాళ్ళమే కానీ ఆలోచించే వాళ్ళం కాదు మనం. మన ద్వారా ఆలోచనలు వస్తున్నాయి, వచ్చిన ఆలోచనలు మనం గమనిస్తున్నాం. అప్పుడు ఏంటి? మనం ఎక్కడ ఈ సంకల్పం మనకి ఎలాగ వచ్చింది? మళ్ళా ఇది ఎఫెక్ట్ అయిపోయింది. మనకు వచ్చిన సంకల్పం కాస్త అది ఎఫెక్ట్ అయిపోయింది. మళ్ళీ దాని కాజ్ ఏంటి అని అట్లాగా అలా 2 అర్థాలుగా ఉన్నాయి. 2 అర్థాలుగా ప్రతి పదానికి భౌతికంగా ఒక అర్థం వస్తుంది. అక్కడి నుంచి దాని యొక్క అంతరంగా జీవము సైడ్గా, జీవము వైపుగా ఇంకొక అర్థం వస్తుంది. The causes of existence mean not only the physical causes known to science, but the metaphysical causes. మనం ఇక్కడ ఎంతెంత వెతికినప్పటికీ దీనికి కారణం ఏంటి? అది మనకి మెటాఫిజికల్ అవుతుంది. ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రం. భౌతికంగా మన పంచేంద్రియాలకు అందేది వరకే మనం వెళ్ళగలుగుతాం. దీనికి ఆధారంగా ఇదంతా బాహ్య జగత్తు, రూప జగత్తుకు సంబంధించింది. మనం ఎంత వెతికినా కానీ ఎక్కడికైనా వెళ్ళండి, ఆత్మలోకం దాకా వెళ్ళండి, రూపమే మనకు అందేది. దానికి సంబంధించిన భౌతిక స్థితే మనకు అందేది. అందుకే మనం ఇక్కడ ఇంత ఇది చేస్తుంటే మనం ఎక్కడున్నాము? మొత్తం 7 విభాగాలు అనుకుంటున్నాం కదా. 7 లోకాలుగా, 7 విభాగాలుగా ఉన్నాయని. ఆ 7ట్లో స్థూలానికి సంబంధించిన దాంట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ స్థూలానికి సంబంధించినటువంటి కామ శరీరం, కామలోకం, అంటే కామలోకానికి సంబంధించిన భౌతిక లోకం. అట్లాగే మానసిక లోకానికి సంబంధించిన భౌతిక స్థితి, అలాగే బుద్ధి లోకానికి సంబంధించిన భౌతిక స్థితి. ఇట్లా పరనిర్వాణ, మహాపరనిర్వాణ లోకాలు, వాటి పేర్లు అలాగా. లేకపోతే ఆత్మలోకము, ఇట్లా మనకి 2-3 రకాలైన పేర్లతో మనకున్నాయి. అట్లా ఇవన్నీ కూడా ఆ లోకానికి సంబంధించినటువంటి భౌతిక స్థితి ఏదైతే ఉందో, ప్రతిదానికి మళ్ళీ 7 ఉపవిభాగాలతో ఉంది ఇది ప్రతి లోకం కూడా. అందువల్ల మనం ఏంటి, ఈ భౌతిక లోకానికి సంబంధించిన ఆ మిగతా 7 లోకాలకి సంబంధించిన భౌతిక ఉపవిభాగం ఏదైతే ఉందో దాంట్లో తిరుగుతున్నాం మనం. ఇప్పుడు మనం కామలోకం వెళ్ళినా కానీ, కామానికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నా ఎక్కడి వరకు మాట్లాడగలం? ఆ కామలోకానికి సంబంధించి 7 విభాగాలు ఉన్నాయి, 7 ఉపవిభాగాలు. ఆ 7 ఉపవిభాగాల్లో భౌతిక ఉపవిభాగం దగ్గరే మనం ఉన్నాం. మనం ఏది చెప్పుకున్నా దాని వరకే ఆగిపోతాం మనం. ఎట్లాగైతే సైంటిస్టులు ఫిజికల్ దగ్గర ఇక్కడ ఆగిపోయారు, ఫిజికల్ సైన్స్. మనం మెటాఫిజికల్ అని కొంచెం మిగతా లోకాల గురించి కూడా ఆలోచన చేస్తున్నప్పటికీ మనం కూడా ఎక్కడ ఆగిపోయాము? ఆ భౌతిక స్థితి దగ్గర ఆగిపోయాము.
అక్కడ అక్కడ తచ్చెట్లాడుతున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. అట్లా ఆత్మలో అత్యున్నతమైనటువంటి ఆత్మలోకం చెప్పుకున్నా కానీ, ఆత్మలోకం గురించి మాట్లాడుకున్నా దాని యొక్క భౌతిక రూపానికి సంబంధించి, అంటే రూప జగత్తుకి సంబంధించి మాత్రమే, ఆ జీవానికి సంబంధించిందిగా మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు అన్నట్టుగా. కాబట్టి మెటాఫిజికల్ కాజెస్ మెటాఫిజికల్ అంటే పూర్తిగా ఊహ మీద ఆధారపడి, తర్కం మీద ఆధారపడి, అక్కడ పొగ వస్తుంది అంటే దాన్ని చూడలేం మనం, కానీ అది ఉందండి అని గట్టిగా చెప్పగలం మనం. ఎట్లాగా? అక్కడెక్కడో పొగ వస్తుంది దూరంగా. పొగ ఎలాగ వస్తుందండి? నిప్పు ఉంటేనేగా పొగ వచ్చేది. కొత్త పొగ ఒక్కటే రాదు కదా, ఎప్పుడు కూడా పొగ ఒక్కటే రాదు. ముందు నిప్పు ఉంటుంది అక్కడ, ఆ నిప్పు ఇంకా పైకి వెళ్ళే కొద్దీ పొగ రూపంలో పైకి వచ్చేస్తుంది. కొంత భాగం వరకు, కొంత మేరకు ఆ నిప్పు అలాగ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది, ఆ జ్వాల అలాగ వస్తూ ఉంటుంది. ఆ జ్వాల నుంచి ఇక ఆ తర్వాత నుంచి పొగగా అది మారిపోతుంది. ఆ పొగ అలా పైకి తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. తేలిగ్గా ఉన్నది ఏదైనా కానీ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దూరంగా ఉన్నా కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. నిప్పేంటి? ఇది తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి, తక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి అది దాని చుట్టూ అడ్డంగా ఇవన్నీ రకరకాలు ఉంటాయి కాబట్టి మనకు కనపడుతుంది. పొగ కనిపించింది అంటే అర్థం ఏంటి? తప్పనిసరిగా అక్కడ నిప్పు ఉన్నది. దానికోసం మనం ఆ పొగ దగ్గరికి వెళ్ళక్కర్లా. ఆ పొగ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపుగా 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో ఉంటుంది. అక్కడ పెద్దదేదో తగలబడిపోతుంది. ఒక పెద్ద గోదాము, ఏదో ఒక పత్తి గోదాము ఉంటుంది. తగలబడిపోతా ఉంది అది. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల, లేకపోతే ఎవడో కావాలని దాన్ని నిప్పు అగ్గిపుల్ల గీసి వేయటము ఏదో జరిగింది మొత్తానికి. ఇంకా అంటుకుంది అది. పత్తి అనేటప్పటికల్లా త్వరగా కాలేదు ఇది. ఇక మొత్తం మంటలు వ్యాపించినాయి అక్కడ. వ్యాపించేటప్పటికల్లా పైకి ఎంత దూరానికైనా 20-30 కిలోమీటర్ల దాకా మనకు కనిపిస్తుంది పొగ. పొగ ఉంది అంటే అర్థం ఏంటి? నిప్పు ఉన్నది. అది ప్రత్యక్ష ప్రమాణం. అంటే తర్కము, వేదాంతానికి సంబంధించి కొన్ని ఆలోచనలు, అంటే దైవాన్ని, అంటే ఈ మొత్తానికి సంబంధించి ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని స్థిరపరచడానికి ఇట్లా రకరకాల ఉదాహరణలు, రకరకాల సిద్ధాంతాలు, తర్కాలు ఇలాగా ఉంటాయి. కాబట్టి మెటాఫిజికల్ ఏంటి? తత్వ విచార సంబంధంగా ఉన్నది, అప్రత్యక్షం. మనకి ఆ నిప్పు కనపట్లేదు మనకి, కానీ నిప్పు ఉన్నది అనే విషయం మాత్రం మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. Based on speculative reasoning and unexamined assumptions that have not been logically examined or confirmed by observation. మనం ఆ కాజ్ దగ్గరికి వెళ్ళక్కర్లా. దాని ఎఫెక్ట్ అయినటువంటి పొగ మాత్రం చూసి ఆ పొగ ఎందుకు వచ్చిందో అన్న దానికి మనం చెప్పగలుగుతాం. అటువంటి వాటిని మెటాఫిజికల్. మనము ఆ కాజును దర్శించలేము. భౌతికంగా మాత్రం వీటిని మనం దర్శించగలుగుతాం, వాటిని దర్శించలేము. అట్లాగా మనం దర్శించలేనివి, కాజుని దర్శించలేనివి ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ మాత్రం మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ ద్వారా ఇది ఉంది అని మనం ఖచ్చితంగా మనం ఎలా చెప్పగలుగుతామో అటువంటివి అవన్నీ కూడా మెటాఫిజికల్ అన్న దాంట్లోకి వస్తాయి. Metaphysical causes, the chief of which is the desire to exist.
desire to exist. ఇక్కడ చూడండి, కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇది ఇలాగ ఉండాలి అన్నది ఎట్లాగా వచ్చింది, దానికి కారణం ఏంటి? నేను ఎట్లాగ ఉండాలి, ఇట్లా ఈ స్థితి చెందాలి, నేను ఈ స్థితిలోకి రావాలి అన్న కాజ్ ఏదైతే, అన్న డిజైర్ ఏదైతే ఉందో, కోరిక, అది మెయిన్ కాజ్. డిజైర్ టు ఎగ్జిస్ట్. Desire to exist, an outcome of nidana and maya. దేనికైనా కానీ మొట్టమొదటగా మనకి తెలిసేది ఏదైనా కానీ అది ఎఫెక్ట్, కార్యము. మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి తెలిసింది ఏదైనా కానీ అది ఎంత గొప్ప విషయమైనా సరే కార్యం. కార్యం ఉంది అంటే కారణం తప్పనిసరిగా అక్కడ ఉండాలి. కారణం లేకుండా కార్యం ఉండడానికి అవకాశమే లేదు. ఇది సూత్రం. మనకి తర్కబద్ధంగా, తార్కికంగా ఆలోచించినప్పుడు, రీజనింగ్ తో ఇలాగా ఆలోచించినప్పుడు ఈ సూత్రం పట్టుకుని ఇప్పుడు మనం ఈ విశ్వానికి సంబంధించి ఇక్కడ మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు, ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్ అంటున్నాడు. అక్కడ అసలు ఇవి ఎట్లాగొచ్చినాయి, ఈ కాజెస్ అనేది ఎలాగొచ్చింది, ఈ కాజ్ వల్ల ఏంటి జరిగింది అంటే డిజైర్ టు ఎగ్జిస్ట్. మరి మనకు అంతే కదా, సంకల్పం అంటే కోరిక. మనం ఎట్లాగా అధ్యయనం చేసుకోవాలి అనే కోరిక కలిగింది మనకి. ఆ కోరిక ఫలితంగా ఇట్లాగా అధ్యయనం చేసుకుంటున్నాం. మనము కోరలేదు, కోరిక లేదు మనకి. అంటే కోరిక మనం కోరామా అనేది కాదు, మన ద్వారా ఆ కోరిక కోరబడింది. దాన్ని అలా ఉంచుదాం పక్కన. మనం కోరాము, ఒకటి కోరబడింది, అది డిజైర్, కోరబడింది, కోరిక కదిలింది. వెంటనే ఏమవుతుంది, ఏంటి ఆ కోరిక అంటే టు ఎగ్జిస్ట్. నేను స్థితి చెందాలి, నేను జన్మించాలి అన్నట్టుగా, నేను ఉండాలి. నేను మనుగడ గల జీవిగా ఇక్కడ నేను ఉండాలి అన్నది కదా, అది కోరిక. డిజైర్ టు ఎగ్జిస్ట్ అంటే ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్ట్. ఇక్కడ ఏది ఉన్నా కానీ దానికి కాజ్ అంటే ఏంటి, కోరిక అనేదే కాజ్. ఇక్కడ విషయం అది తగలబడింది. అక్కడ ఒకటేదో నిప్పు వచ్చింది. నిప్పు వచ్చిందంటే అర్థం ఏంటి, అది తగలబెట్టాలనే కోరిక ఒకటేదో కలిగింది అక్కడ. అది ఆ కోరిక కలగడం వల్ల అది తగలబడడం జరిగింది. దానికి పొగ వచ్చింది. ఆ పొగ చూసి మనం అక్కడ నిప్పు ఉంది అని అనుకున్నాం. అట్లాగా డిజైర్ టు ఎగ్జిస్ట్ అది మొత్తానికి కారణం. అందుకనే బుద్ధుడు బౌద్ధ మతంలో అన్నిటికీ ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ వేదాంతానికి సంబంధించి కానీ, పురాణాలు, పవిత్ర గ్రంథాలు, వేదము, బైబిలు, ఖురాను, అట్లా ఏ పవిత్ర గ్రంథం చూసినా, ఏ పురాణాలు చూసినా, వేదాంత గ్రంథాలు చూసినా, ఈ సమస్తం ఏంటి చెప్తుంది, అన్నిటికీ మూలము కోరిక. అసలు ఈ సృష్టి వచ్చింది ఎందుకు వచ్చింది, తాను పెక్కుడు కావాలని కదా. వాడు మొట్టమొదటి కోరిక ఏంటి,
మొత్తానికి ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో ఒకే ఒక్కడు అని ఎవరిని అనుకుంటున్నామో ఒకే ఒక్కటి ఒక్కటని మనం ఎందుకు అంటున్నామంటే ఇక్కడ అనేకత్వం ఉంది కదా, అందుకని. అయితే అసలు ఒకటే అనక్కర్లేదు, ఉంది కూడా అనక్కర్లేదు, అసలు ఏం లేదు, మెలకుండా కూర్చోవడం అంతే. అది అటువంటి స్థితి, అది మెలకుండా కూర్చోవడం. మరి అటువంటి స్థితి కాస్త ఏమైంది, సంకల్పం అంటే కోరిక, తాను పెక్కులు కావాలి, చీఫ్ కాజ్. మొత్తానికి ఈ కోరికలన్నిటికీ మూలం ఎక్కడ బయలుదేరిందండి? ఆయన దగ్గరే బయలుదేరింది, మన దగ్గర కాదు. కోరికలు బయలుదేరినాయి. ఈ మానవ జీవితం కోరికలమయం. అందువల్ల ఇతని జీవితం అంతా చాలా గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. అట్లాగా కాదు, ప్రారంభము, చీఫ్ కాజ్, ప్రధానమైనటువంటి మూలమైనటువంటి ఆ కోరిక ఎక్కడ మొదలైంది? వాడి దగ్గరే, మొత్తానికి సంబంధించిన వాడి దగ్గరే. డిజైర్ టు ఎగ్జిస్ట్. తాను ఎగ్జిస్ట్ అంటే ఇంకోడెవడో ఉండాలి అక్కడ. ఇది ఉంది అని చెప్పాలి అంటే ఇంకోటి ఉండాలి కదా. ఇంకొకటి లేకపోతే అక్కడ ఉంది అని చెప్పడానికి ఏం లేదు అక్కడ. కాబట్టి ఇంకొకడు ఉండాలి అంటే తాను పెక్కులు కావాలి. పెక్కులు అయ్యి ఇది అన్ని ఇలాగా చాలా మందిగా ఉంది, చాలా రకాలుగా ఉంది, అది అట్లాగా ఉంది, ఇది ఇలాగా ఉంది అని అనుకుంటూ అనేకత్వంతో ఉంటూ ఆ అనేకత్వంలో మళ్ళా ఏకత్వాన్ని దర్శిస్తూ ఒకడే ఇన్నిగా మారాడు అన్న అనుభూతిలోకి వచ్చి, అన్న యథార్థ స్థితిలోకి వచ్చి ఇక్కడే ఇన్నిగా అయ్యాడు. దాంట్లో అనుమానం లేదు. ఇదంతా మనం గమనించిన తర్వాత మనకి చివరికి తెలిసేదేంటి? ఒకడే ఇన్ని రూపాలుగా మారాడు, ఒకడే ఇన్నిగా మారాడు తప్పితే ఇంకొకడు వచ్చి ఇంకొకళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి అవకాశం అన్నది మనకి అర్థమైంది. బట్ డిజైర్ టు ఎగ్జిస్ట్ అనేది చీఫ్ కాజ్ గా వచ్చింది. చీఫ్ ఆఫ్ విచ్ ఈజ్ ద డిజైర్ టు ఎగ్జిస్ట్. మళ్ళీ దీనికి ఏమైంది? మన దగ్గరకు వచ్చినప్పుడు కల్లా an outcome ఆఫ్ నిదాన అండ్ మాయా. నిదాన అంటే ఇది బుద్ధిస్ట్ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విషయంగా ఉంటుంది. అంటే 12 రకాలైనటువంటి అంటే బంధింపబడడం, అంటే పరిమితమయ్యి ఇది నాకు కావాలి, ఇది నాది, నేను నా కోసం అని ఏదైతే అనుకుంటామో అది దా అనే అక్షరంతో మనం ఈ సంస్కృతంలో అలాగే పాళీ భాషలో, ఏదైనా బౌద్ధానికి సంబంధించింది ఎక్కువగా పాళీ భాషలో, అది సంస్కృతానికి దగ్గరగా ఉన్న భాష కూడా అది మనం దాంట్లో చెప్పుకోవచ్చు. అలాగా ఆ పదాలు ఆ ద అనే అక్షరానికి అర్థం నిదాన. నిదాన ఇది సంస్కృత పదం, derived from the verb root da. Da అంటే టు బైండ్, అంటే బంధింపబడడం. అంటే బంధింపబడడం అనేది ఎందుకు వచ్చింది? బంధనాలు లేకుండా ఉండొచ్చు ఇక్కడ. భూలోకం అంటేనే బంధనాలతో ఉండడము అనేది ఏం అక్కర్లేదు. భూలోకంలో ఉంటూనే బంధన స్థితి లేకుండా మోక్ష స్థితిలో ఇక్కడ తిరగొచ్చు. మనం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా, చుట్టూ ఎంతో మంది తిరుగుతున్నారు మోక్ష స్థితిలో, బంధనాలు లేని స్థితిలో. అయితే ఇక్కడ ఏమైందంటే స్థితి భేదం చేత అనేకత్వం అనే భావనతో ఉండడం వల్ల అప్పుడు
ఆ నేను అనేది ఏదైతే ఉందో మొత్తానికి సంబంధించింది నేను, కానీ అది దేహానికి పరిమితం అయిపోయింది. దేహాత్మ అపరిమితమైనటువంటి పూర్తిగా దేహానికి పరిమితం అయిపోయి దేహమే నేననే భావనతో ఆ నేను అన్న పదాన్ని దేహానికి అన్వయించుకుంటూ మనం నేను నాది నా కోసం అన్న భావం ఇది వచ్చేటప్పటికల్లా అదేమవుతుంది, బంధింపబడుతుంది. అది మనల్ని బంధిస్తుంది. దాని ఫలితాలు మన చుట్టూ వస్తూ ఆ ఫలితాలను మనం మరలా దాని యొక్క కష్ట సుఖాలని మనం అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతూ ఆ కర్మ ఫలాలని మనం చేసిన పనుల యొక్క ఫలితాలు మనల్ని బంధిస్తూ ఆ ఫలాలు మనము అనుభవించాల్సిన అవసరం వచ్చేటట్టుగా చేస్తుంది. అవే పనులు నా ద్వారా జరుగుతున్నాయి. నేనేంటి ఇక్కడ ఎందుకున్నాను? నన్ను ఉపయోగించుకునే వాడి కోసం ఉన్నాను. నన్ను ఎవరైతే ఉపయోగించుకుంటున్నాడో వాడి కోసం నేను ఇక్కడ ఉన్నాను. వాడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు. అప్పుడు వాడికి ఇప్పుడు పనిముట్టు ఉంది, అక్కడ ఒక సుత్తి ఉంది. ఆ సుత్తితో మనం గోడకి మేకు కొడదాం అనుకున్నాం. ఆ సుత్తితో మేకును కొట్టాం. మనం మేకు తల హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్ మీద బాగా గట్టిగా బలంగా కొట్టేటప్పుడు కదా అది ఆ గోడ లోపలికి చొచ్చుకుపోయింది. ఆ మేకుకి ఒక ఫుటనో ఏదో తగిలించాం. ఇప్పుడు ఆ సుత్తి ఉండి నేను కొట్టడం వల్ల ఇది జరిగింది అని అంటే అప్పుడేమవుతుంది, అది దానికి బాధ కలిగింది. మేకుకి సామాన్యమైన బాధ. మనల్ని సుత్తితో కొడితే ఎలాగుంటుందండి మనకి ఒక్కసారి. అట్లా దాన్ని అందులో బలంగా మన నెత్తి మీద సుత్తితో కొడితే ఎలాగుంటుంది, ఒక్కసారి కొడితే ఊరుకుంటాం మనం. అమ్మా అని ఎంత బాధపడిపోతాం. మరి దాన్ని ఎన్నిసార్లు కొట్టాము ఆ మేకుని, ఎంత బాధ అనిపించింది ఆ మేకు. ఎవరు కొట్టారు? ఆ సుత్తి కొట్టిందంట. వెళ్ళిపోయింది. సుత్తి అనుకుంది కదా నేనే కొట్టాను. సుత్తి ఏమనుకుంది, నేను కొట్టాను మేకుని అని అన్నది. అంతే. ఆ కొట్టిన దాని యొక్క ఫలితం, ఆ బాధ యొక్క ఫలితం ఈ సుత్తి దగ్గరికి వస్తుంది. ఈ సుత్తి అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే సుత్తి నేనేం చేశాను, నన్ను ఎవరది పట్టుకున్నాడు, నాతో కొట్టించాడు, నాకేం సంబంధం? అది నా ద్వారా జరిగింది. అది నన్ను ఎవరో ఉపయోగించుకున్నారు. నేను ఇతరులకు ఉపయోగపడటం కోసమే ఇక్కడ ఉన్నాను. నేను వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటే అలాగా ఉపయోగించుకునేవాడి, నాకేమి. అప్పుడు దానికి తగిలిన బాధ ఏదైతే ఉందో, ఆ మేకుకి తగిలిన బాధ దీనికి వెళ్ళదు. ఇక్కడ మనం ఎవరికి వెళ్తుంది ఇది? నేను కొడుతున్నాను కదా మేకుని అని మరి మనం అనుకుంటున్నాం కదా. కాబట్టి మనకు వస్తుంది ఆ బాధ. అది సుత్తికి వెళ్ళకుండా, కొట్టిందేమో సుత్తి, నేరుగా మేకుకి తగిలిన దెబ్బ ఏంటి? సుత్తి దెబ్బ. కానీ ఆ దెబ్బ యొక్క ప్రభావము, దాని ఫలితము సుత్తికి వెళ్లకుండా మనకు వస్తుంది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఇది నేను చేశాను దీన్ని అని చెప్పి. ఇక్కడ కూడా మనం ఏమనుకోవాలి, ఈ ఫోటో తగిలించడం కోసం ఇక్కడ ఈ మేకుని కొడుతున్నాను నేను. మేకుని కొడుతున్నాను ఒక ప్రయోజనం కోసం. ఇది నా కోసం కాదు, ఒక ప్రయోజనం కోసం అని మనం ఆ పని చేస్తే మరి ఆ బాధ మళ్ళీ మనకు రాదు. ఆ బాధ మొత్తం విశ్వంలోకి వెళ్ళిపోతుంది, ఆ చోటులోకి వెళ్ళిపోతుంది. ఎక్కడో చోటకి వెళ్ళాలి కదా, వెళ్ళిపోతుంది. అది మనం అద్దా అనేటప్పటికల్లా ఏమైంది, నేను నాది అనుకునేటప్పటికి అది మనల్ని బంధిస్తుంది అనమాట. బంధన కారణం అవుతుంది. అది నీ అంటే డౌన్ అంటే మనల్ని ఇంకా పరిమిత స్థితిలోకి తీసుకువెళ్ళిపోతుంది. అది ఇన్ బుద్ధిజం
the bonds or factors forming the causes for existence in the world as well as producing the causes for rebirth. అంటే ఈ కాజ్ ఏదైతే ఉందో ఇవన్నీ బంధన కారణాలుగా అవి మరలా కాజుగా ఏర్పడి కారణంగా మరలా ఇంకొక పని చేయటానికి మనల్ని పురికొల్పుతుంది. మరలా మనం జన్మించాలనే కోరిక కలగటానికి అది ప్రేరణ కలుగజేస్తుంది. అక్కడతో ఆగిపోకుండా మనం causes for existence in the world, ఈ భౌతిక ప్రపంచంలో ఈ స్థూల జగత్తులో మనం మరలా జన్మించడానికి అది ఒక కారణంగా యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసింగ్ ది కాజెస్ ఫర్ రీబర్త్, మరలా జన్మించడానికి పునర్జన్మకి అది అవకాశం ఏర్పడుతుంది. అంటే జన్మరాహిత్యము అన్నది మనకి రావడం లేదు. అంటే జన్మరాహిత్యం అంటే మళ్ళీ అట్లాగా ఇక్కడ భూలోకంలో పుట్టకుండా ఇక మనం సత్యలోకంలోనే ఆ పరమాత్మతో హాయిగా ఉండిపోతాం, పరమాత్మలో లయమైపోయి ఉంటాము అన్నది కాదు. ఇక్కడ జన్మిస్తాం, మళ్ళీ భూలోకంలో జన్మిస్తాం. కానీ ఎందుకు? మన ద్వారా చుట్టూ ఉన్న వారికి ఉపయోగం జరగటం కోసం, ఈ సమస్త మానవాళికి ఉపయోగపడేటట్టుగా ఉండడం కోసం ఈ అవతారం పురుషులు, అవతారమూర్తులు, ప్రవక్తలు, మహాత్ములు, అవధూతలు వీళ్ళందరూ ఎందుకు జన్మిస్తున్నారు? వాళ్ళ కోసం కాదు, వాళ్ళకి జన్మించాల్సిన అవసరం లేదు. ఆ కాజ్ అనేది లేదు ఇంకా వాళ్ళకి. కాజెస్ ఫర్ రీబర్త్ లేదా నిదాన లేదు ఇక వాళ్ళకి. నిదానం ఆగిపోయింది వాళ్ళకి. ఎందుకనంటే ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్న దాంట్లో నుంచి బయటకు వచ్చాం. దానివల్ల ఏమైంది? వాళ్ళకి రీబర్త్కి అవసరం లేదు, తప్పనిసరి కాదు వాళ్ళకి. ఇక్కడ అవసరాన్ని బట్టి వీళ్ళ ఉపయోగం కోసం వాళ్ళు జన్మించడం జరుగుతుంది అన్నమాట. మనం ఏమంటే మనం ఈ కాజెస్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ బంధనాలు ఏవైతే ఉన్నాయో, ఆ బంధనాలు మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాయి? మరలా పురికొల్పుతుంది రీబర్త్ తీసుకోవాలని, పునర్జన్మ ఈ భూలోకంలో పునర్జన్మ తీసుకోవాలని మనల్ని ప్రేరణ కలగజేస్తూ మరలా కిందకి దిగటానికి. అంటే ఇక్కడ ఈ దేహాత్మ సిద్ధమవుతూ ఉంటుంది. దేహాత్మగా సిద్ధమవుతూ ఉన్నదంటే అప్పుడు జీవాత్మ మళ్ళీ తప్పనిసరిగా జీవాత్మ ఈ దేహాత్మ కోసం రావాల్సి వస్తుంది అనమాట. అలా జరుగుతుంది. ఇవి 12 నిదానాలుగా మనం చెప్పుకుంటూ ఉంటారు. 12 నిదానాస్ ఆర్ ఎన్యూమరేటెడ్. దాంతో ముందు మనం చెప్పుకున్నాం. ఈ నిదాన అని వచ్చినప్పుడు దానికి సంబంధించి వివరించుకున్నాం మనం. ఈ 12 నిదానాలు an outcome of నిదాన అండ్ మాయా. ఎక్కడి నుంచి వచ్చింది? డిజైర్ టు ఎగ్జిస్ట్. అంటే నేను డిజైర్ ఫర్ రీబర్త్, నేను మరలా జన్మించాలి. ఇక్కడ మరణించిన తర్వాత మరలా జన్మించాలి అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నిదాన, అవుట్కమ్ ఆఫ్ నిదాన అండ్ మాయా. నిదాన అనే 12 కారణాలు మనల్ని ప్రేరేపిస్తూ, ఎందుకంటే ఆ 12 కారణాల్లో పూర్తిగా మనం లోబడిపోయి ఉండడం వల్ల, ఆ 12 కారణాలకి సంబంధించిన విషయాలతో మనం ఉండడం వల్ల పూర్తిగా వాటి పేర్లు చెప్పుకుందాం. అది మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. ఇక్కడ జమిలిగా సాగుతోంది. ఏకకాలంలో 2 విషయాలు బోధింపబడుతున్నాయి. ఒకటి, ఈ అమెరికా కూర్పు
సృష్టి యొక్క అమెరికా కూర్పు, సృష్టి స్థితి, అక్కడి నుంచి ప్రళయ స్థితిలోకి రావడం, అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ ఆధారంగా సృష్టి పర్యాయత్వ ధర్మము, అంటే యాక్టివిటీ రెస్ట్, పని విశ్రాంతి అని ఏదైతే ఉందో అట్లా సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి రావడం, మరలా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడం, ఇట్లా వీటికి సంబంధించిన విషయాల్ని ఒక క్రమ పద్ధతిగా వివరిస్తూ ఉండడం, వివరించుతూ ఈ స్థితులు ఎందుకు వస్తున్నాయి, మనం ఉండవలసిన స్థితి ఏంటి, అదే సమయంలో మనకి విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ కోణంలో నుంచి కూడా. అట్లాగా ఉండండి, మీరు నిదాన 12 కారణాలు ఉన్నాయి, ఆ 12 కారణాల నుంచి దూరంగా తొలగండి అని అంటలేదు. ఇక్కడ ఉన్నాయి 12 కారణాలు. డిజైర్ ఫర్ టు ఎగ్జిస్ట్, ఆ కోరికే మనము మూలంగా ఉంది. ఆ కోరిక ఎక్కడది? ఎందుకంటే నిదాన, అంటే టు బైండ్, నీ డౌన్, ఆ పరిమితత్వానికి మనము పూర్తిగా దిగిపోయి నేను, నాది, నా కోసం అని ఎప్పుడైతే అనుకుంటున్నామో అది మనల్ని బంధిస్తుంది. అదే పనిని ఇది నా ద్వారా జరుగుతోంది, మొత్తం ఈ విశ్వం మొత్తానికి సంబంధించి ఈ సృష్టికర్త కోసం జరుగుతోంది, ఇది సృష్టించిన వాడి కోసం ఈ పని జరుగుతోంది. మనం ఇది అధ్యయనం చేస్తున్నాం, ఎవరి కోసం? ఇది మన ఇద్దరి కోసం కాదు, రాబోయే రోజుల్లో ఎవరన్నా వినటానికి కాదు, సృష్టించిన వాడి కోసం. అది మన పని అయిపోతుంది ఇంకంతే. ఇంకా ఎవరెవరు ఉపయోగించుకుంటారో అది వేరే విషయం. మనము ఉపయోగించుకుంటున్నాం, రాబోయే తరాలు ఉపయోగించుకుంటాయి. ఇది ఎందుకంటే ఇది రికార్డింగ్ చేయబడి యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతూ ఉండడం వల్ల చాలా కాలం అలాగా మనుగడలో ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వీటిని గురించి తెలుసుకుందాం అనుకున్నప్పుడు అందుబాటులో ఉంటుంది. కానీ అట్లా వీళ్ళందరి కోసము అన్నట్టుగా అనుకోవట్లే. మనం అనుకునేది ఏంటి? సృష్టించిన వాడి కోసం మేము చేస్తున్నామండి, అయిపోయింది. ఇంకా మనకేమీ లేదు ఇక దీనికి సంబంధించి. అట్లాగా 2 రకాల విషయాలు ఒకేసారిగా ఏకకాలంలో మనకి దీని ద్వారా చెప్పబడుతుంది. అందుకే ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి 2 అర్థాలు ఉంటాయి అనేది కూడా మనం అందుకు చెప్పుకోవటం. మరలా సోమవారం కలుద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.